ఆదికాండము 42వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని. మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బిన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి, మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకము చేసుకొని, మీరు వేగులవారు, ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితో ననగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగులవారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను. మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా? మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవిడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియో వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికుత్తరమిచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాటలాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల నిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడతడు, నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి.
ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగు చూడ వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము, ఒక్కడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాని తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూట వారి గోనెలోనే ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకలు మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బిన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను, నేనతని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదరని చెప్పెను. ఆదికాండము 42వ అధ్యాయము పూర్తి అయినది. ఆమెన్.